ఫ్రమ్ దిస్ టు దిస్ యూ గైస్ వి మేడ్ అవర్ ఓన్ సన్ఫ్లవర్ సీడ్స్. అండ్ ఇదంతా సాధ్యం మీ అందరి వల్లనే, ఎందుకో చెప్తా యాక్చువల్గా. సో ఇవైతే మనము గ్రాసరీలో తెచ్చినవి, అంటే సూపర్ మార్కెట్లో మనం తినేవి ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లా డబ్బాలలో వేసుకొని తింటారు. డ్రై ఫ్రూట్స్ అన్నిట్లలో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉంటాయి. ఆ సీడ్స్ తీసుకొచ్చి మనం ప్లాంట్స్ పెంచినాం గైస్. యాక్చువల్గా అయితే సన్ఫ్లవర్ సీడ్స్ పెంచడానికి డిఫరెంట్ సీడ్స్ ఉంటాయి, కానీ మనము తినే సీడ్స్తో పెంచినాం అనమాట. సో ఇవి యాక్చువల్గా ఒక 1.5 months పట్టిందనమాట ఇంత హైట్ పెరిగి మంచిగా ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వడానికి. సో నేనైతే మీరందరూ ఆ కమెంట్స్ చేయకపోతే లాస్ట్ వీడియోలో నేను ఏం చేస్తుంటే తెలుసా, మంచిగా బ్లూమ్ అయినాయి కదా అవన్నీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పేసి మంచిగా ఫ్లవర్స్ అన్నీ తెంపేసి అవి ఐదర్ ఒక వాటర్ గ్లాసులన్నా పెట్టేదాన్ని, లేకపోతే ఆ పువ్వులను చూసుకుంటూ మురుస్తుండే అండ్ అవి వాడిపోగానే పడేస్తుండే. కానీ గ్లాడ్ దట్ మీరందరు కమెంట్ చేసి అక్క చెట్టు మీదనే ఉంచండి ఫ్లవర్స్, మంచిగా సీడ్స్ వస్తాయి, యూ కెన్ యాక్చువల్లీ డబుల్ దెమ్ అప్ అండ్ యూ కెన్ గ్రో, ఇంకా సెట్ ఆఫ్ ప్లాంట్స్ పెంచొచ్చు అని చెప్పేసి నేనైతే అవి అట్లనే ఉంచిన అనమాట. స్టార్టింగ్లో అంటే లైక్ పెటల్స్ ఊడిపోయిన తర్వాత ఒకసారి సీడ్స్ కనిపిస్తే ఒక డిష్ చూస్తే దానికి ఇట్లా మెత్తగా ఉండేది, దాని లోపల స్టఫ్ ఏం లేదు, జస్ట్ డొల్లా అనమాట. సో ఇంకా కొన్ని రోజులు ఉంచుదామని చెప్పి అట్లనే ఉంచితే తర్వాత పలుకు కూడా ఫామ్ అయిపోయింది గైస్. మంచిగా సీడ్స్ అన్ని తీసేసి దాన్ని మంచిగా చాటలు వేసి మంచిగా ఇట్లా మొత్తం అంతా పొడి అంతా పౌడర్ ఏదైనా డస్ట్ ఉంటే అదంతా వెళ్ళిపోయేటట్టు తీసేసి మంచిగా సీడ్స్ అన్ని తీసుకుపోయి ఫామ్ కాడ వేసినాం అనమాట మేము. ఆడ కూడా కొన్ని మంచిగా సన్ఫ్లవర్స్ పెరుగుతాయి, మనకు సన్ఫ్లవర్స్ వస్తాయని స్ప్రౌట్ అవ్వగానే అప్డేట్ ఛానల్ మీద కన్నేయండి.